అందరికీ ఈరోజు పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో నేర్పిస్తాను రండి. ముందుగా పనసకాయ ముక్కల్ని ఇలా పెరిగేసుకొని బాగా పిసుక్కొని కడుక్కోవాలి. ఆ తర్వాత పనసకాయ ముక్కల్ని నూనెలో కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. తర్వాత బిర్యానీ మసాలాలన్నీ దాల్చిన చెక్క, యాలక్కాయ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వేగాక కొంచెం ఒక 1 మినిట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడే నేను జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. సో ఒక 5 మినిట్స్ వేగాక అప్పుడు టమాటాస్ కూడా వేసుకోండి. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా అనేది వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడే ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా అంతా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి. తర్వాత పనసకాయ ముక్కలు అనేది వేపి పెట్టుకున్న పనసకాయ ముక్కలు అనేది కూడా వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం పెరుగు అలానే కొంచెం పాలు కూడా పోసుకుంటున్నానండి టేస్ట్ కోసం. అండ్ ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక నేను ముందుగానే మామూలు రైసే ఒక 10 మినిట్స్ నానబెట్టి ఉంచాను. అది వేసుకొని ఒక 1 స్లైస్ ఆఫ్ లెమన్ అనేది పిండుకున్నాను. ఇక్కడ నేను బియ్యం 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు అయితే పోసాను. తర్వాత నేను పైన పుదీనా వేసుకొని మూత పెట్టుకున్నాను. 4 నుంచి 5 విజిల్స్ వచ్చాక చూడండి మనకైతే బిర్యానీ అయితే అయిపోతుంది. నేను వీడియోలో చూపించలేదు ఫ్రైడ్ ఆనియన్స్. నేను ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇది పైన వేసుకోవచ్చు మీరు ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత బిర్యానీ అంతా అయిపోయాక. సో ఇది మన సింపుల్ రెసిపీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.